నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గాజా యుద్ధం ముగిసింది, ట్రంప్ కీలక ప్రకటన. గాజా శాంతి శిఖరాగ్ర సమావేశానికి భారత్ హాజరు కానున్న విదేశాంగ సహాయక మంత్రి కీర్తివర్ధన్. ఆరు రోజులుగా మార్చిలోనే ఐపీఎస్ డెడ్ బాడీ, పోస్ట్ మార్టంపై పట్టు వీడని ఫ్యామిలీ. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో యుద్ధం ముగిసిందని రిపోర్టర్లతో పేర్కొన్నారు. నేడు ఈజిప్టులో శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్ సంతకాలు చేయనున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మిడిల్ ఈస్ట్ కు బయలుదేరారు. మొదట ఆయన ఇజ్రాయెల్ చేరుకుంటారు, అక్కడి నుంచి ఈజిప్ట్ వెళ్తారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఇప్పటికే ఈజిప్ట్ చేరుకున్నారు. ఆయన గాజాకు 20 మిలియన్ పౌండ్ల మానవతా సాయాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించిన తర్వాత తన మొదటి పర్యటనను సూచిస్తూ ఇజ్రాయెల్ కు బయలుదేరడంతో గాజాలో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈజిప్టుతో ఉన్న స్థాయి శాంతి శిఖరాగ్ర సమావేశానికి సహా అధ్యక్షత వహించే ముందు ఆయన నెన్సెట్ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్ లో సోమవారం జరిగే గాజా శిఖరాగ్ర సమావేశానికి విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా, ఈజిప్ట్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అబ్దెల్ ఫతా అల్ సీసీలు దీనికి చివరి క్షణంలో ఆహ్వానించారు. అయితే మంత్రి కీర్తివర్ధన్ హాజరవుతారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. గాజా స్ట్రిప్ లో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉద్దేశించిన ఈ అంతర్జాతీయ సమావేశానికి ట్రంప్, అబ్దెల్ ఫతాలు సంయుక్తంగా అధ్యక్షతన వహిస్తారని 20కి పైగా దేశాల నేతలతో పాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ దీనికి హాజరవుతారని ఈజిప్ట్ అధ్యక్ష కార్యాలయం ప్రతినిధి తెలిపారు. గాజా మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరతలను బలోపేతం చేసేందుకు, ప్రాంతీయ భద్రతల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు. అయితే సోమవారం చర్చల అనంతరం హమాస్ చెరలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారి కోసం వేలాది మంది కుటుంబ సభ్యులు టెల్ అవీవ్ కు చేరుకుని ఎదురు చూస్తున్నారు. ఇరు పక్షాల మధ్య జరిగే ఒప్పందం త్వరగా అమల్లోకి వచ్చి శాంతి నెలకొల్లాలని వారు కోరుకుంటున్నారు. హర్యానా ఐపీఎస్ ఆఫీసర్ వై పూరన్ కుమార్ సూసైడ్ కేసులో డీజీపీ శత్రుజిత్ కపూర్ ను, రోహ్తక్ మాజీ ఎస్పీ నరేంద్ర బైజర్నియాను అరెస్టు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అప్పటి వరకు డెడ్ బాడీకి పోస్టు మార్టం నిర్వహించేందుకు ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు. నిందితులపై 48 గంటల్లోపు చర్యలు తీసుకోవాలని, లేకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని దళిత మహాపంచాయత్ నేతలు కూడా అల్టిమేటం జారీ చేశారు. రాష్ట్ర డీజీపీ, ఎస్పీ నరేంద్రతో పాటు పలువురు ఉన్నత అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ ఈ నెల 7వ తారీఖున లేఖ రాసి సూసైడ్ చేసుకున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించి నిందితులపైన కఠినమైన చర్యలు తీసుకునే వరకు పూరన్ కుమార్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసేందుకు అంగీకరించబోమని ఆయన భార్య, సీనియర్ ఐఏఎస్ అమిత్ పి కుమార్ తేల్చి చెప్పారు. దీంతో 6 రోజులుగా పూరన్ కుమార్ డెడ్ బాడీ చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్ మార్చరీలోనే ఉంది. దళితుడు అయినందుకే తన భర్తపై వేధింపులకు పాల్పడ్డారని, కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ లోని తేలికపాటి సెక్షన్లను నమోదు చేశారని అమిత్ కుమార్ ఆరోపించారు. నకిలీ మద్యం కేసుపై సిట్ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ నేతృత్వంలో సిట్ సభ్యులుగా రాహుల్ దేవ్ వర్మ, మల్లికార్జున ఖర్గే, ఎక్సైజ్ శాఖ నుంచి మరొకరిని నియమించడం జరిగిందని అన్నారు. ఆఫ్రికాలో నేర్చుకుని ఏపీలో అమలు చేస్తున్నారని, రాజకీయ ముసుగులో తప్పులు పనులు చేస్తున్నారని, నకిలీ మద్యం కేసులో 13 మందిని అరెస్టు చేశాం. మొత్తం 23 మందిని నిందితులుగా గుర్తించాం. తప్పు చేసి తప్పించుకోవాలంటే కుదరదని, వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం విశేషణ ఉండదు. నేరస్తులు ఎవడైనా, ఎవరి ముసుగులో వచ్చినా, ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్నే చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. అందుకే ఒక పక్క ప్రక్షాళన, ఒక పక్క ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని వన్స్ ఫర్ ఆల్
ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాన్సీ తయారైంది. నేను చాలా రోజులు మీరు చూస్తే ఈరోజు కాదు, నేను రాజకీయాల్లో నిన్నటికి 15 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేశాను. అరుదైన రికార్డు ఆంధ్రప్రదేశ్లో. ఒక 15 ఏళ్ళు అపోజిషన్గా ఉన్నా, 30 ఏళ్ళు ఒక పార్టీ అధ్యక్షునిగా ఉన్నా. మా పార్టీనే అధికారంలో మీరు చూస్తే ఒక 22-23 సంవత్సరాలు ఉంది. ఇప్పటికి 22 ఏళ్ళ పైన ఉంది. ఇవన్నీ తెలిసిన ఎప్పుడూ చూడనటువంటి విపరీతమైన ధోరణి, విపరీతమైనటువంటి నేర చరిత్ర కలిగిన నాయకులు నేరాలు చేసి ఘోరాలు చేసి ఎదుటి వాళ్ళపైన గుడ్డగా కాల్చి ముఖానేసినట్టు ఎదుటి వాళ్ళపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను వాళ్ళపైన ఏం చేయాలో చేస్తూనే వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎక్కడికక్కడ టోటల్గా ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకొస్తాం. ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి ఆర్థిక ఏదైతే మద్యం విధానం తీసుకొచ్చాం. అన్ని రాష్ట్రాల్లో ఉండే విధానాలన్నీ స్టడీ చేశారు. స్టడీ చేసిన తర్వాత ఎక్కడెక్కడ బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయి అవన్నీ కూడా తీసుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంచాని మండలంలో గుప్త నిధుల కొరకు తవ్వకాలు జరిపిన విషయం విదితమే. పలమనేరు పోలీస్ స్టేషన్ నందు సీఐ మురళీమోహన్, మరో సీఐ పరశురాముడు మీడియా సమావేశం నిర్వహించారు. కీలవాతి గ్రామానికి చెందిన ఎర్రపల్లి శ్రీనివాసులు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా కార్యదర్శి తన తమ్ముడు సవరణతో గుప్త నిధుల కోసం కుట్ర పన్నారు. పుంగనూరుకు చెందిన పూజారి అంబికా స్వామి సూచనలతో వీరప్పపల్లె సమీపంలో పూజలు నిర్వహించి తవ్వక స్థలాన్ని గుర్తించారు. తర్వాత మాజీ పోలీస్ సిబ్బంది వినోద్ కుమార్ ను సంప్రదించి జేసీబీ, వాటర్ స్కానర్ మరియు కొంతమందితో కలిసి అక్టోబర్ 11వ తారీఖున రాత్రి తవ్వకాలు ప్రారంభించారు. ఈ తవ్వకాలపై వచ్చిన సమాచారం మేరకే తమ పోలీసు బృందాలతో దాడి చేసి 7గురిని అదుపులోకి తీసుకుని జేసీబీ యంత్రం, కారు, 4 బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. పలమనేరు మండలం కెలవాతికు చెందిన శ్రీనివాసులు, చెన్నైకు చెందిన శరవణ, పొంగనూరు మండలం బండ్లపల్లికు చెందిన శ్రీనివాసులు, ప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి, తవడంపల్లి మండలానికి సిద్దంపల్లికి చెందినటువంటి రమేష్, కలిగిరి మండలం బండకిందపల్లికి చెందిన సునీల్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. తప్పించుకున్న మరో 5 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. మనం అనాగరికంగా ఎంతో బంగారు అయితేనేమి ఇతర లోహాలకు సంబంధించి అప్పట్లో ఎక్కడో దాచి ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. అలాంటివి ఏవైనా ఉంటే మా దృష్టికి కానీ లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకుని వస్తే అవి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా తీసే అవకాశం ఉంది. అనవసరంగా దాన్ని మన సంపదను, మన వారసత్వ సంపదను అందరిదిగా భావించేసి మన గవర్నమెంట్ పురావస్తు శాఖ వారి ద్వారా చేపిస్తే బాగుంటుంది. ఇలాంటివి ఏదైనా దొంగతనాలు ప్రయత్నిస్తే మళ్ళీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. చాలామంది అనుకుంటున్నారు భూమిలో ఏది దొరికినా కూడా అది ప్రభుత్వ స్వాధీనమే అవుతుంది. భూమిలోని వస్తువు ఏదైనా సరే అది ప్రభుత్వానికి స్వాధీనం చేయడం మనందరి బాధ్యత. సో మీడియా మిత్రుల ద్వారా అందరూ తెలియజేస్తున్నాం. ఇలాంటి ఏదైనా దొరికినా లేదా ఎవరైనా దాన్ని తవ్వడానికి ప్రయత్నించినా కూడా పోలీసు వారు తెలియజేయండి. మనకు ఈ వారసత్వ పరంగా మన భారతదేశం యొక్క సంపదను కాపాడేది పురావస్తు శాఖ అని చెప్పేసి మన గవర్నమెంట్ తరఫున ఉంది. మనం అలాంటివి ఏదైనా దొరికినా కూడా బంగారు అయితేనే, మెండి అయితేనే, ఇతర ఏ లోహాలు అయితేనే మనం ఒక జాతీయ సంపదగా వాటిని మనము తీసుకొని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన. ఇటీవల పక్క రాష్ట్రంలో ఇక్కడ మరకతం అని వినాయకుడు దొరకడం జరిగింది. దాన్ని పురావస్తు శాఖ వారు స్వాధీనం చేసుకున్నారు. సో భూమిలో కానీ మన విలువైన సంపద ఏదైనా సరే దొరికినట్లయితే తప్పనిసరిగా ప్రజలందరూ అది పోలీసు వారికి పురావస్తు శాఖకు అప్పగించినట్లయితే పరిశోధన చేసి దాని ద్వారా మన కొత్త చరిత్ర మంది చిత్తూరు చేరినటువంటి వెంకటేష్ వీళ్ళందరూ కూడా గుప్త నిధుల కోసం అక్కడ తవ్వకాలు జరిపి గుమ్ముకూడి అక్కడ కూర్చొని ఉన్నారు. సిబ్బంది సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని ఈ గుప్త తవ్వకాల కోసం వినియోగించినటువంటి జేసీబీని మరియు వీరు నేరానికి వాడినటువంటి వాహనాలు, ఒక కారుని, 4 మోటార్ సైకిల్ని మరియు పూజా సామగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో ఎర్రపల్లి శ్రీనివాసుల పైన ఇదివరకే పంజాని పోలీస్ స్టేషన్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇతను వైఎస్ఆర్సీపీ
జిల్లా ఎస్సీ కార్యదర్శిగా కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. దీనిలో శ్రీను మరియు శరణ ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు ఈ గ్యాంగ్ అందరినీ ఒక ప్లాన్ ప్రకారం సుమారు 5 నెలలుగా ఈ ఎవరైతే ఉన్నారో బండపల్లి వాస్తవ్యులు, పొగనూరు వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి ఈ గుప్త నిధులు తీయడానికి వీళ్ళే ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా వీళ్ళందరూ అక్కడే ఈ గంపకొండపాలెం నుంచి సుమారు 20 లీటర్ల దాకా సారాయి తీసుకొని వచ్చి అక్కడ తాగుతూ ఉన్నారు. ఆ సారాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు మొత్తం ఎంతమంది అరెస్ట్ చేశారు సార్? మొత్తం ఇప్పటి వరకు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 4 దొరకాల్సి ఉంది. సార్ గుప్త నిధులు ఏమైనా దొరికిన ఆనవాళ్ళు ఏమైనా? గుప్త నిధులు అక్కడేం దొరకలేదు. కాకపోతే దానికోసం సుమారుగా గుంతలు తీసి పూజలు చేసి తర్వాత ఈ పక్షుల బలి కోసం ఒక కోడిని ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సార్ గుప్త నిధులు తొలగినట్టు సార్ ప్లేస్ సొంత ప్లేస్ లేదా గవర్నమెంట్ ప్లేస్ సార్? అది పూర్వంభోగి స్థలం అని చెప్పి బీఆర్ గారు చెప్తున్నారు. దానిపైన ఇంకొంచెం రెవెన్యూ వారి ద్వారా విచారణ చేసి దర్యాప్తు తేవాల్సింది. పంజాబ్ ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు రూరల్ సీ గారు పరశురామ్ సారు మా డిఎస్పీ ఆధ్వర్యంలో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. ఇంతేకాని మీడియా ద్వారా సందేశం ఇచ్చేది ఏంటంటే ఈ ప్రకృతి సంపద చరిత్రను చాలా ఈ గుళ్ళు, గోపురాలు, విగ్రహాలన్నీ ఇలాంటి గుప్త నిధుల పేరుతో ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి దయచేసి చరిత్రను కాపాడండి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మా సత్యం కోరుతున్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలోని సర్వే నంబర్ 57/A/2లో గల ఖరీదైన ప్లాట్లు ఆక్రమణకు గురైన విషయాన్ని మీడియాకు సమాచారం ఇచ్చి వారితో మాట్లాడటమే కాకుండా ఆక్రమణకు గురైన స్థలం లేఅవుట్ డాక్యుమెంట్లను చూపించారు. ఆ తర్వాత ఆక్రమణకు గురైన స్థలం దగ్గరికి మీడియాను తీసుకుని వెళ్లి చూపించడం జరిగింది. సర్వే నంబర్ 57/A/2లో స్థిరాస్తి వ్యాపారుడు గతంలో కల్వకుర్తి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వెంచర్ ఏర్పాటు చేశారని, కల్వకుర్తి మున్సిపాలిటీగా మారడం, ప్రస్తుతం పాలకవర్గ గడువు ముగియడంతో ఇదే అదునుగా భావించిన కొందరు ప్రైవేటు వ్యక్తులు గతంలో వెంచర్ చేసిన యాజమాన్యులతో కలిసి గ్రామ పంచాయతీకి కేటాయించిన స్థలానికి సంబంధించి లేఅవుట్లు స్పష్టంగా ఉన్నప్పటికీ దర్జాగా బోగస్ డాక్యుమెంట్లు సృష్టించి యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ స్థలాల ఆక్రమణ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కల్వకుర్తి ప్రజల ఆస్తిని కాపాడాలని అధికారులను కోరుతున్నారు. లేఅవుట్ చేసినప్పుడు ఏవైతే ప్లాట్లు గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయకుండా ఉన్న ప్లాట్లన్నీ ఏవైతే లేఅవుట్ చేసిన వ్యక్తి పేర్ల మీదనే ఉంటుంది. అదే గమ్మత్ ఏంటంటే ఇది మొత్తం పోయిన నగర పంచాయతీలో ఫెన్సింగ్ జరిగింది. ఈ ఫెన్సింగ్ ప్రత్యేకంగా ఈ ప్లాట్ ఫెన్సింగ్ కొరకు కూడా తీర్మానం ఉంది. తీర్మానం చేసి ఫెన్సింగ్ చేసినటువంటి గ్రామ పంచాయతీ ప్లాట్లు ఇవాళ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసింది. ఒరిజినల్ ఎవరైతే లేఅవుట్ చేసిండో వాళ్ళ వారసులకు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ సర్వే నెంబర్ 57 కొత్తగా కలవకుర్తి మున్సిపాలిటీలో ఏం జరుగుతుందంటే పాత గ్రామ పంచాయతీ ప్లాట్లు ఎవరైతే నిష్ణాతులు ఉండరో గ్రామ పంచాయతీ ప్లాట్ ఏడున్నాయి ఇవన్నీ ఒక కొత్త దానికి తెరదీశారు. మొత్తం గ్రామ పంచాయతీ ప్లాట్లు వెతకాలి, ఇట్లా లేఅవుట్ మన ఎల్ఆర్ఎస్ కట్టాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. ఇది కొత్త ఉంది కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన సబ్ రిజిస్ట్రార్కి కలవడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినామంటారు, కానీ కమిషనర్ వెంటనే ఎవరైతే ఈ లేఅవుట్ ఓనర్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నోటీస్ ఇస్తే ఇమ్మీడియట్గా చేసిపోతారు వాళ్ళు. మనం నోటీస్ ఇవ్వకుండా ఇంత లేట్ చేస్తే ఇంకా మన కల్వకుర్తి మున్సిపాలిటీకి నష్టం జరిగే. దాదాపు 700 గజాలంటే దాదాపు ₹1.5 మున్సిపాలిటీ ఆస్తి, కల్వకుర్తి ఆస్తి, ఇది కల్వకుర్తి ప్రజల ఆస్తి. దయచేసి కమిషనర్ గారు మీరు ప్రత్యేకంగా ఎందుకంటే మీ దృష్టికి తీసుకొచ్చిన మీది అన్యాయం జరిగిందని, మీ బాధ్యత ఏంది? అది ప్రొసీజర్ ఉంది ఇట్లా ఉంది కాదు, మీ బాధ్యత ఏంది? మీ రికార్డ్స్ వెరిఫై చేసి నిజంగానే ఇది గ్రామ పంచాయతీ ప్లాట్లు కాబట్టి ఖచ్చితంగా ఆ ఎల్ఆర్ఎస్ ఎవరైతే చేసిండో లేఅవుట్ చేసిండో వారికి నోటీస్ ఇచ్చి ఇమ్మీడియట్గా మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేయాలని మేము కల్వకుర్తి బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరూ డిమాండ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇది 2-3 రోజుల్లో ఈ కార్యక్రమం జరగకపోతే పెద్ద ఎత్తున ఇంకా చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది. ఖచ్చితంగా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మొత్తము మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ఒక కార్యాచరణ తీసుకొని ఇటువంటి అన్యాయం జరగకుండా చూసేటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది. కాబట్టి
ఖచ్చితంగా ఇటువంటి అన్యాయాలను వెలికితీస్తాం. ఖమ్మం జిల్లా వైరాలోని ప్రధాన రహదారుల ప్రక్కన పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్నప్పటికీ కనీస చర్యలు తీసుకోవడం లేదు. మధుర రోడ్డులో శ్రీనివాస థియేటర్ ముందు వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు నిలిచిపోయి ఉన్న మురుగునీటిని తొలగించే ప్రయత్నం కూడా చేయలేదు. మురుగునీరు మొత్తం పార్కు పట్టి చెత్త చెదారంతో అధ్వానంగా ఉంది. ఇక్కడే ఆటో స్టాండ్, కూరగాయల బండ్లు, పండ్ల షాపులు మరియు ఎంతో మంది రద్దీగా ఉండే హోటల్స్ ను నిర్వహిస్తున్నారు. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు ఈ మురుగునీటి పక్క నుంచే రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఈ మురుగునీటి పక్క నుండే ఎమ్మెల్యే మరియు మినిస్టర్లు నిల్వ ఉన్న మురుగునీరు పక్క నుంచే మధురకు రాకపోకలు కొనసాగిస్తున్నారు. పలు వార్డుల్లోని ఖాళీ ప్రదేశాల్లో మురుగునీరు చెత్తా చెదారంతో అత్యంత దయనీయంగా ఉన్నాయి. ఇప్పటికైనా మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఉన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ ఇక్కడ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించి పారిశుద్ధ్యంపై మెరుగైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసరలో దారుణం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం మదిర గూడూరుకు చెందినటువంటి తోటకూర మహేష్ యాదవ్ తన అత్తవారింటికి బోడ్రాయి పండుగకు వచ్చాడు. సాయంత్రం ఛాతిలో నొప్పి వస్తోందని కీసరలోని నితిన్ హాస్పిటల్ కి వెళ్లాడు. డ్యూటీ డాక్టర్ అతడికి 3 ఇంజెక్షన్స్ ఇవ్వడంతో స్పృహ కోల్పోయి మహేష్ యాదవ్ కండిషన్ సీరియస్ అవడంతో అంబులెన్స్ లో నాగారంలోని విజయ హాస్పిటల్ కి తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలోనే మహేష్ చనిపోయాడు. మహేష్ బంధువులు నితిన్ హాస్పిటల్ పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. డాక్టర్ నిర్లక్ష్యంతోనే మహేష్ మృతి చెందాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్ వద్ద చేరుకుని విచారణ చేపడుతున్నారు. ఇంటి దగ్గర వేడి వాటర్ తాగి ఇక్కడికి వచ్చి ఇంజక్షన్ ఇప్పించుకుంటాను వచ్చిండు. ఆ డాక్టర్ ఇక్కడికి రాగానే నరానికి 3 ఇంజక్షన్స్ ఇచ్చిండట. ఇంజక్షన్స్ ఇది మంచిగా అట్లనే పడిపోయిందట. ఇంజక్షన్ 3 నరానికి ఇచ్చాడు. నరానికి ఇచ్చి నాకు ఎట్లనో అవుతుందని అట్లనే పడుకుండు. ఇంకా పలుచున్నాయమ్మా అంబులెన్స్ మన పలుచున్నాయమ్మా ఏం కాదమ్మా నా అక్కడ పలుచు తగ్గుతున్నాయి ఉన్నాయి అని చెప్పినాడు. కానీ నాకు ఇంకా అప్పుడు ఏం చెప్పలేదు. వాయిస్ చెప్పట్లేదు. మొత్తం పడిపోయినాడు. 3 ఇంజక్షన్స్ మంచిగా ఉండవు. బ్రిటన్ ఊహించే ముందు మరోసారి హెడ్లైన్స్. గాజా యుద్ధం ముగిసింది. ట్రంప్ కీలక ప్రకటన. గాజా శాంతి శిఖరాగ్ర సమావేశానికి భారత్ హాజరు కానున్న విదేశాంగ సహాయక మంత్రి కీర్తివర్ధన్. రోజులుగా మార్చిలోనే ఐపీఎస్ డెడ్ బాడీ. పోస్ట్ మార్టం పై పట్టు వీడని ఫ్యామిలీ. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.